యువతరం కొత్త ఆలోచనలో ముందుకు వెళుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా పక్కనున్న సుహాస్ గారు నెల్లూరు వాస్తవ్యులు. చిన్నతనంలోనే కొత్త ఆలోచనలతో మనం ఏదైనా చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకొచ్చి ఆర్గానిక్ క్రీమరీ అని ఒక సంస్థను స్థాపించి ఈరోజు ఇక్కడ కేపీహెచ్బి కాలనీలో 74వ బ్రాంచ్ ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అంటే ఐస్ క్రీమ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి మీరు చూసుకుంటే మార్కెట్లో. తనకంటూ ఒక కొత్త మార్క్ సృష్టించాలని తను నెల్లూరులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ముఖ్యంగా ఆర్గానిక్ అని పేరు పెట్టిన తర్వాత ప్రస్తుతం ఆర్గానిక్ అన్నది మార్కెట్లో విస్తృతంగా వెళుతుంది. కానీ తను చేసే ప్రతి పని కూడా ఆర్గానిక్ తో రిలేటెడ్. ఏదైతే మిల్క్ వాడుతున్నారో అది A2 మిల్క్, అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత అందరూ కూడా ఈ షుగర్ ఇలాంటివి ఎక్కువ వాడుతుంటారు. కానీ అవన్నీ వదిలేసి ఆయన న్యాచురల్ గా ఎలా తయారు చేయాలి అన్న దాంట్లో తను ఆర్గానిక్ బటర్ కానీ లేకుంటే ఆర్గానిక్ కోకో కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తను తీసుకొచ్చి ఇందులో ముఖ్యంగా ధాగా మిశ్రీ అని ఒక ఐటమ్ ఉంటుంది, అది తర్వాత వచ్చేసి ఇక్కడ ఉపయోగించేది కూడా ఆర్గానిక్ జాగరీ, ఇవన్నీ కూడా వారు చేస్తున్నారు. సో ఈ విధంగా ఒక కమిట్మెంట్ తో ఒక యువకుడు ముందుకొచ్చి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. ఇటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి మార్గదర్శకులు అవ్వాలి. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద నడుస్తోంది. ఇప్పుడు స్టార్టప్స్ అంటూ ఉంటాము, యూనికార్న్స్ అంటూ ఉంటాం. కాబట్టి యువతరం ఉద్యోగాలు చేసే దానికన్నా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెబుతుంటే దానికి ముఖ్యమైన ఉదాహరణ సుహాస్. కాబట్టి ఈరోజు ఈ ఆర్గానిక్ కిరిమరి 74th షాప్ ఇనాగ్రేషన్ లో నన్ను పిలిచినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ యువతరం అంతా కూడా ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా ఉంచుకొని మనం కూడా ముందుకు వెళతామని సంకల్పించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.